అసలు ఒకరి కోసం ఒకరు ఆలోచించడానికే టైం లేని రోజులివి. ఇంకా నాకిక్కడ ఒంట్లో బాగాలేదని తెలిసి కంటిన్యూస్‌గా నా హెల్త్ కోసం ఫాలో అప్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నన్ను కేర్ చేయడానికి నా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఇలా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఉండటం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఇంకా ఒంట్లో బాగాలేనప్పుడు ఎక్కడ లేని హెల్తీ ఫుడ్ అయితే మనకు గుర్తొచ్చేస్తూ ఉంటుంది కదా. స్వీట్ పొటాటోస్ ని మనం చాలా తక్కువ అంచనా ఇస్తాం కానీ అవి హెల్త్ కి చాలా చాలా మంచివి. ఇంకా నాలా సిక్ గా ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి స్వీట్ తినాలనిపించి క్రేవింగ్స్ వస్తే పనికి మాలిన స్వీట్లు తినకుండా ఇటువంటి హెల్దీ చాయిసెస్ తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇదైతే చాలా చాలా సింపుల్ ఇంకా హెల్దీ కూడా. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ కూడా మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. జనరల్లీ మనం స్వీట్ పొటాటోస్ ని గానీ వాటర్ లో వేసి బాయిల్ చేసేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా స్టీమ్ చేస్తే చాలా చాలా మంచిది. ఇంకా నేనైతే ఇప్పుడు అలా స్టీమ్ చేసిన స్వీట్ పొటాటోస్ ని పీసెస్ కింద కట్ చేసి ఆ బెల్లం పాకంలో వేసి ఆ పాకం అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు ఉంచి తిన్నట్లయితే చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా సంగతి పక్కన పెడితే పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. సోఫాస్ ఇంకా ఇలాంటి క్లాత్ టీపాయ్స్ క్లీన్ చేసుకోవడానికి ఇది వండర్ఫుల్. అసలు యూజ్ చేసే విధానం కూడా చాలా సింపుల్. మనం అలా ఎక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ దాన్ని రబ్ చేసినట్లయితే అసలు ఇటువంటి వాటర్ హెల్ప్ లేకుండా కూడా అదంతా క్లీన్ అయిపోతుంది కాసేపటికి. ఇలాంటి మ్యాజిక్ థింగ్స్ అన్ని కూడా మా ఆయనకి భలే దొరికేస్తాయి ఆన్లైన్ లో. నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్న లిక్విడ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అందుకే కొంచెం కొంచెమే లిక్విడ్ అందులోంచి వస్తుంది అనమాట. ఊరికే మీ అందరితో ప్రొడక్ట్ షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చెప్పేదైనా సరే మళ్ళీ ఒకసారి ఫార్మాలిటీ కోసం చెప్పేస్తా. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.